హలో అండి అందరికీ వెల్కమ్ టు డాలియాస్ కిచెన్. నేను ఎప్పుడు ఫ్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ చేస్తాను, కానీ ఫిష్ బిర్యానీ అస్సలు ట్రై చేయలేదండి. రెస్టారెంట్లో టేస్ట్ చేయడమే తప్ప. ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. రెస్టారెంట్లో టేస్ట్ చేసి మన స్టైల్లో ట్రై చేశాను. పొడి పొడిగా మెతుకుకు అంటుకోకుండా ఫిష్ ఫ్లేవర్తో సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు నేను ఫిష్ మ్యారినేట్ చేస్తున్నాను. నేను చిన్న సైజ్ ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ ఫిష్ అయినా చాలా బాగుంటుంది. అయితే ముళ్ళు తక్కువగా ఉన్న చేప అయితే బెస్ట్. ముందుగా చేప ముక్కల్లో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్టు, 1/2 స్పూన్ ధనియా జీరా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 4 స్పూన్ల వరిపిండి వేసి కొద్దిగా వాటర్ చిలకరిస్తూ ముక్కలకు మసాలాని అదుముతూ బాగా పట్టించి కాసేపు మూత పెట్టి అలానే ఉంచేశానండి. బాగా అదుముతూ పట్టించడం వల్ల ఫిష్ ముక్కకు మసాలాలన్నీ బాగా పడతాయి. ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. దానివల్ల బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ 1/2 కేజీ తీసుకున్నాను. బాండీలో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసి 5 యాలకులు, 5 లవంగాలు, 3 అనాస పువ్వులు, 3 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై అవనిచ్చాక మంచి అరోమా బయటకు వచ్చాక క్యారెట్ ముక్కలు, చీలిన 4 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా వేరే బాండీలో ఫిష్ వేపడానికి కావలసిన ఆయిల్ వేసి ముక్కలన్నిటినీ మీడియం మంట మీద కరకరలాడే వరకు ఫ్రై చేసేసానండి. వరిపిండి మాత్రమే మసాలాలో యాడ్ చేయడం వల్ల ఫిష్ పీసెస్ బాండీకి అతుక్కోకుండా మంచి క్రిస్పీగా వచ్చాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడకపోవడం వల్ల కూడా క్రిస్పీగా వస్తాయి. వాడితే ముక్క కాసేపటికి మెత్తగా అయిపోతుంది. ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేస్తేనే కరకరలాడుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ బాండీలో ముక్కలన్నీ ఆనియన్స్ వేగిపోయాయి. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు, పుదీనా ఆకు, 1/2 స్పూన్ సాజీరా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ పొడి, శుభ్రంగా కడిగిన 1/2 కేజీ రైస్, ఫిష్ కలిపిన తర్వాత ఫిష్ ఫ్రై చేసేసిన తర్వాత మిగిలినటువంటి మసాలా పేస్టు వేసి మసాలా అంతా రైస్కి బాగా పట్టాక 1కి 2 వాటర్ పోసి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా మూతకి క్లాత్ పెట్టాను. ఆవిరి బయటకు పోనివ్వకుండా ఇక్కడ రైస్ వేసాక స్లోగా కలపాలి. లేదంటే రైస్ విరిగిపోయి బాస్మతి రైస్లా అనిపించదు. 15 మినిట్స్కి బిర్యానీ కుక్ అయ్యాక మూత తీసి కదిపి ఫిష్ ముక్కల్ని పరిచి మూత పెట్టేసి 5 మినిట్స్ గ్యాస్ సిమ్లో మీద పెట్టి మగ్గాక ఆఫ్ చేసేయండి. అబ్బబ్బా, ఎంత టేస్ట్గా ఉండేటువంటి ఫిష్ బిర్యానీ రెడీ. నేను పెరుగు చట్నీతో ట్రై చేశాను. కొంచెం సేపు తర్వాత వడ్డిస్తే పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రెస్టారెంట్ టేస్ట్ని మర్చిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్,